ఓ పక్క టెక్నాలజీ పరుగులు పెడతాం, ఊహకందని విధంగా ఏఐ విజృంభిస్తాం. అయితే ఇలాంటి పరిస్థితుల మధ్యలో కూడా జనాలు ఇంకా చేతబడి గురించి మాట్లాడుకోవడం, కొంతమంది ఇప్పటికీ దాన్ని నమ్మడం కనిపిస్తాం. ఇక రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో నటుడు సుమన్ తనపై చేతబడి ప్రయోగం జరిగిందని కేరళ వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టు చెప్పాడు. అంతే, ఈ పదాన్ని పట్టుకున్న కొంతమంది నెటిజన్లు ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై కూడా చేతబడి ప్రయోగం జరిగిందంటూ కామెంట్ చేస్తున్నారు. తారక్ గతం తాలూకు ఓ వీడియోను బయటికి తెచ్చి మరీ నెట్టింట వైరల్ అయ్యేలా చేస్తున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం లీన్ లుక్లోకి మారిపోయాడు. అయితే తన లుక్ చూసిన చాలా మంది ఎన్టీఆర్ బక్క చిక్కడాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. కొంతమంది తారక్కు ఏమైందంటూ ఆరాలు తీస్తుండగా, మరికొంతమంది మాత్రం ఎన్టీఆర్ కాస్త చెబ్బీగా అయితే బాగుంటుందంటూ బాహాటంగా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్లు ఎన్టీఆర్కు సంబంధించిన ఓ పాత వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలెట్టారు. అందులో ఎన్టీఆర్ తనపై చేతబడి ప్రయోగం జరగలేదని, పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపండి అంటూ చెప్పడాన్ని కాస్త గట్టిగా పట్టుకున్నారు కొంతమంది నెటిజన్లు. గతంలో జూనియర్ ఎన్టీఆర్కు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంపై రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో ప్రమాదం ఎలా జరిగిందో వివరిస్తూ తారక్ ఓ వీడియోను రిలీజ్ చేశాడు. అప్పట్లో ఆ ప్రమాదం జరిగినప్పుడు తాను తన స్నేహితులు తాగి వాహనం నడపలేదని తారక్ చెప్పాడు. అందులో అలాగే ఇది ర్యాష్గా డ్రైవింగ్ చేయడం వల్ల జరిగిన యాక్సిడెంట్ కాదన్నారు. కొంతమంది నిజం తెలియకుండా మాట్లాడడంపై అప్పట్లో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాను చక్కగా భోజనం చేసి కారెక్కానని, కనురెప్ప మూసి తెరిచేలోగా ప్రమాదం జరిగిపోయిందని తారక్ చెప్పాడు. అంతేకాదు, ఎన్టీఆర్ మీద చేతబడి జరిగిందని, అందుకే యాక్సిడెంట్ అయిందంటూ కొందరు పిచ్చి పిచ్చి ప్రచారాలు చేశారని, అలాంటి ప్రచారాలను మానుకోవాలంటూ అప్పట్లో ఆయన చెప్పాడు. ఈ ప్రమాదంలో ఎవరి తప్పు లేదని, ఇది అనుకోకుండా జరిగిందని ఎన్టీఆర్ స్పష్టం చేశారు. అయితే ఈ వీడియోను పట్టుకున్న కొంతమంది మరోసారి ఈ వీడియోను బయటికి తీసి నెట్టింట వైరల్ చేయడం షురూ చేశారు.